అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇది నాన్న దేవుడు మనతో ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేయును అని నెహెమ్యా 4:20 వ్రాయబడి ఉంది. మరి నీ పక్షాన దేవుడు కదిలి యుద్ధం చేయాలంటే నువ్వు ఆయన పక్షాన జీవించాలి, ఆయన మాట ప్రకారం జీవించాలి, ఆయన ఆజ్ఞలు తెలుసుకోవాలి. ఆ ఆజ్ఞానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని ప్రభు సెలవిచ్చాడు కదూ. ఆయన నీతి ప్రకారం, ఆయన యథార్థత ప్రకారం ఆయనలాగా మనం జీవించడం ఎప్పుడైతే మొదలు పెడతామో ఆయన మన పక్షాన కదులుతాడండి. మన పక్షాన ఉండి మన శత్రువులతో యుద్ధం చేస్తాడు. మనకున్న శత్రువులు ఈ లోకంలో ఎన్నో. అనారోగ్యం అనే శత్రువు, అప్పులు బాధలనే శత్రువు, ఇంట్లో శాంతి సమాధానం లేదు అనే శత్రువు. అలాంటి శత్రువులపై దేవుడు యుద్ధం చేసి మనల్ని గెలిపించాలంటే మనము దేవుడి మాట ప్రకారం బ్రతకాలి, దేవుడి ఆజ్ఞానుసారంగా జీవించాలి. అప్పుడే మన జీవితంలో ఆయన కదులుతాడు, మన పక్షాన యుద్ధం చేసి మనల్ని గెలిపిస్తాడు.